ఆగవే ఉండా బాబా ఈ పని చెప్తా. ఐశ్వర్య. ఐశ్వర్య నువ్వేంటి ఇంత పొడుగున్నావు? తుమ్మిడి బ్రదర్స్, ప్రతి చీరలోనూ కొత్తదనం, ప్రతి అంచులోనూ వైవిధ్యం. తుమ్మిడి బ్రదర్స్ జ్యువెలరీ విభాగంలో మీరు కొన్నా లాభమే, అమ్మినా లాభమే. బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 69 రూపాయలు డిస్కౌంట్ పొందండి. పాత బంగారు ఆభరణాలపై గ్రాముకు 69 రూపాయలు లాభం పొందండి. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 250 రూపాయల విలువైన గిఫ్ట్ కూపన్ ఉచితం. ప్రతి వేడుకను శోభాయమానం చేసే అపురూప వస్త్ర స్వర్ణ సోయగాలు. శుభకార్యమేదైనా శుభారంభం ఇక్కడే. తుమ్మిడి బ్రదర్స్, జగదాంబ సెంటర్, విశాఖపట్నం. హాయ్, హలో, ఆదాబ్, నమస్తే. వెల్కమ్ టు వీటీవీ ఫన్. వీటీవీ ఫన్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అలాగే మా తుమ్మిడి బ్రదర్స్ కస్టమర్లందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సో ఈరోజు క్రేజీ ఎపిసోడ్ని స్టార్ట్ చేయడానికి నేనైతే తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్కి వచ్చేసాను. ఈ పాపం చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. హలో, హాయ్. మీరు జబర్దస్త్ హరికృష్ణ గారు కదా? నిజం చెప్తున్నా గాడటంటోడు కాడు. మన నువ్వు అంటుదానివా? ఏమోనండి. అవునండి, మీరేంటి ఇక్కడ వచ్చారు సడన్ గా? నేను ఆబ్వియస్లీ క్రేజీ గణేష్ ఎపిసోడ్ కోసం ఎప్పుడు మన తుమ్మిడి బ్రదర్స్కి వస్తూ ఉంటానండి. ఓకే, మరి మీరేంటి ఇక్కడ? మీ పేరు క్రేజీ గణేష్ కదా? అవునండి, నేను మీకు కూడా తెలిసిపోయినా. అయ్యో, మీరు చాలా ఫేమస్ అండి ఈ మధ్య. నేను చూస్తున్నాను కదా క్రేజీ గణేష్ అని వీటీవీ ఫన్ యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ తుమ్మిడి బ్రదర్స్ శారీస్ అవి చేస్తున్నారు కదా. సో నేను చూసాను, చాలా బాగా చేస్తున్నారండి మీరు. ఓకే, అయితే యాక్చువల్ ఏంటంటే నేను కూడా రెగ్యులర్ ఇక్కడ శారీస్ తీసుకుంటాను. మా తుమ్మిడిలో? మీ తుమ్మిడి అది? అంటే నేను చేస్తున్నాం కాబట్టి మన తుమ్మిడి ఇప్పటి నుంచి. లాస్ట్ టైం ఈ శారీ ఇక్కడే తీసుకున్నా, బాగుంది, ఇక్కడ కలెక్షన్ బాగుంది అని చెప్పి మళ్ళీ వచ్చానమాట. ఓకే, బట్ ఇక్కడ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది ప్లాన్ చేస్తున్నాను. ఎలా ఉందంటారు? చాలా బాగుందండి, మీకైతే ఇంకా బాగుంటుంది. ఎస్ నాకు తెలుసు. అయితే ఈరోజు ఎలాగో ఖాళీగా ఉన్నాను, ఈవెంట్ కూడా లేదు. నేను మీతో వచ్చి మీరు ఆడే గేమ్ షోలో పాల్గొనొచ్చా? అయ్యో, మీరు మాతో వస్తారంటే మేము ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తీసుకెళ్ళిపోతాం. అండ్ నెక్స్ట్ ఈ రోజు మా దివాళీ స్పెషల్ కాబట్టి, సో దివాళీ స్పెషల్ ఎపిసోడ్ కి మీరు రెడీగా ఉన్నారా? మర్చిపోయిన దివాళీ కదా. ఎస్ నేను రెడీగా ఉన్నాను, వెళ్ళిపోదాం మరి. ఓకే మరి. సో ఇంకెందుకు ఆలస్యం, మా జబర్దస్త్ హరిప్రియతో నేనైతే దివాళీ స్పెషల్ ఎపిసోడ్ కి రెడీగా ఉన్నా. ఇంకెందుకు ఆలస్యం, వ్యూవర్స్ చూడడానికి మీరు రెడీగా, ఆడించడానికి మా ఇద్దరం కూడా రెడీగా ఉన్నాం. ఆబ్వియస్లీ ప్రోగ్రామ్ లో కలుద్దాం. సరే మరి, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? ఎప్పటి నుంచి ఇక్కడ షాపింగ్ చేస్తా ఉన్నారండి మీరు? నేనా వైజాగ్ వచ్చినప్పుడు ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా వైజాగ్ వచ్చానంటే ఫస్ట్ తుమ్మిడి బ్రదర్స్కే. అవునా? నాకు తుమ్మిడి బ్రదర్స్ మీద కొంచెం కోపం వస్తుంది అబ్బాయి. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ కూడా ఒక బ్రాంచ్ పెట్టొచ్చు కదా. ప్రత్యేకించి ఎందుకంటే ఓన్లీ శారీస్ కోసం ఇక్కడ రావాలి, మా పిల్లల బట్టలు ఇక్కడే కొనాలి, మా వైఫ్కి శారీస్ ఇక్కడే కొనాలి. దానితో పాటు ఈ సిల్వర్ జ్యువెలరీ కానీ గోల్డ్ జ్యువెలరీస్ కానీ, అమ్మో టోటల్ షాపింగ్ అంతా ఒక దగ్గర అయిపోతుంది. ఇప్పుడు ఈవెంట్ అంటే నేను ఒక్కడానే వస్తాను ఇక్కడికి. ఇప్పుడు మా పిల్లలకి ఏమైనా కావాలంటే వాళ్ళు తీసుకురాలేను కదా, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళడం అట్లా అవుతుంది అన్నమాట. సో మీ పిల్లలు కూడా ఇక్కడ బట్టలు బాగుంటాయండి? పిల్లలకి, మా మావయ్య గారికి, మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా వైఫ్కి, ఓకే అందరికీ ఇక్కడే తీసుకుంటా. ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది, ముఖ్యంగా కలర్స్, డిజైన్స్. ఇప్పుడు ఈ శారీ ఉందా, దగ్గర 1 year అయిపోయింది. ఎంత రిచ్గా ఉంచాడు, చాలా బాగుంది. ఏదో నిన్న కొని ఈరోజు ఎపిసోడ్ చేసుకుంటుంది. ఈవెంట్లో కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. సో అనుకోకుండా ఈరోజు లక్కీగా ఇక్కడ ఈవెంట్ రావడము, నిన్ను కలవడం ఒక లక్కీ. అండ్ దివాళీ కాబట్టి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ గాడ్, ఈ దివాళీ ఇంకా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో మరి ఈరోజు దివాళీ స్పెషల్ ఎపిసోడ్ కోసం మా లేడీస్ అందరూ రెడీగా ఉన్నారు. మర్చిపోయి నీకు మాట ఇచ్చాను కదా. డెఫినెట్గా వస్తాను నేను. సో ఒక మంచి సారీ కొనేద్దామా? నేనే సెలెక్ట్ చేస్తాను. మరి నేను సెలెక్ట్ చేస్తాను. నీ సెలెక్షన్ బాగోదురా. నా సెలెక్షన్ అస్సలు బాగోదు. అంటే వాళ్ళు ఇస్తున్నారు అనుకో ఎప్పుడు నీకు, నాకు తెలిసి. బట్ నేనే సెలెక్ట్ చేసి ఇస్తాను. ఈ ఒక్క ఎపిసోడ్కి ఇవ్వాలి అవకాశం నీకు. నువ్వు సెలెక్ట్ చేస్తావా? నీకు ఇస్తాను. థ్యాంక్ యూ. వచ్చే మరి శారీ తీసుకుందామా, ఏం తీసుకుందాం? సో మరి ఈరోజు దివాళీ కదా, కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నా. నీ అభిప్రాయం ఏంటి? ఒరే బొకడా, నిజంగా నీకు తెలివి లేదురా. ఇది రియలైజేషన్. వీడిని ఎట్లా చదువుతున్నారండి మీరు, అర్థం కాదు నాకు. కాదు, ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నావు, కాలేజ్ ఎవరు నాలాంటి అందమైన అమ్మాయిలు ఉంటారు. నీలాంటి అందమైన అమ్మాయి, నువ్వు అమ్మాయి ఆంటీ లాగా ఉన్నావు. నేను ఆంటీనా? ఏయ్, నువ్వు మాత్రం చెప్తున్నాను చూడు, నువ్వు ఆంటీ అన్నా అంటే అస్సలు ఊరుకోను నేను. మరి ఏమన్నా మా అమ్మ అనాలా?
నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. అరే 25 సంవత్సరాలకి పెళ్ళి అయ్యి 30 సంవత్సరాల వస్తారు ఇద్దరు పిల్లలు అవుతే నీ ఆంటీనా? మరి కాదా? నీ సీట్ కింద ఎన్ని ఇయర్స్ ఉన్నారా నీకు? చూస్తావా? షో దేవుడా. సరే సరే టాపిక్ వద్దాము. ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నావు కాబట్టి నాలో చక్కగా అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి ఆఫ్ సారీ తీసుకెళ్తే చాలా బాగుంటుంది. అంటే ఈ సారీని సగం కత్తిరించాలో నేను ఇప్పుడు అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అమ్మా ఒక్క నిమిషం రండి నేను చెప్తాను. ఒకసారి నాకు ఆఫ్ సారీ చూపించండి. బాబా ఏంటండి ఇంత లవ్లీ కలర్ ఇది? నువ్వు అబ్బబ్బబ్బబ్బబ్బ అంటా ఆయన జడిసిపోయాడు అక్కడ. చాలా బాగుంది. ఫ్రాక్ అది ఆఫ్ సారీ. ఇది రెడీమేడ్ అంటే సెమీ స్టిచ్చింగ్ కదా ఇది? ఎస్, ఇది ఆల్రెడీ మనకి సగం కుట్టే ఉంటుంది. ఇది మళ్ళీ మనం కుట్టుకోవాలా? నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఒక్క నిమిషం అమ్మ. దీనికి ఇప్పుడు ఇది ఓని, దీని బ్లౌజ్ ఏది? విత్ లైనింగ్ ఓని. ఓ నెక్ వర్క్. ఓకే. అరే నన్ను అంచనా మీరు, నేను చూడక్కర్లేదా? షో ఈ రోజు నీ ప్రోగ్రామ్కి గెస్ట్గా నన్ను పిలిచినావు కాబట్టి ఈరోజు నా మాటే చెల్లాలి. ఓకేనా? నీ మాట చల్లాలా? ఎస్. చల్లాలంటే చిల్లర ఉండాలా ఏంటి? చిల్లర ఉన్నాయిరా. తుమ్మిడి వెదర్స్ ముందు కూర్చో, వచ్చేపోయి అందరికి చిల్లరేస్తా ఉంటారు. అయితే నన్ను చిల్లరగానే చేసావా? ఇది బాగుంది. ఇది చాలా చమక్మంటుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది నాకు చూపించి ఒకసారి. చాలా మంచి కలర్ అమ్మా. ఇక్కడ నాకే చూడండి ఎలాగుందో. దీనికి ఉన్న అందం పోయింది నీకు వేస్తే. నువ్వు పెట్టుకుని ఒకసారి చూపించు. ఇంత బాగుందా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. సో ఇది ఒక అందమైన అమ్మాయికి ఇవ్వడానికి బాగుంటుందా? చాలా బాగుంటది సార్. థ్యాంక్ యూ. అంటే అందమైన అమ్మాయి అంటే నాలాగా అందంగా ఉన్న అమ్మాయికి బాగుంటుందా అని అడుగుతున్నా. నేను మిమ్మల్ని మెన్షన్ చేయలేదండి. చెయ్యండి. దేనికండి? అందంగా లేనా? నిజంగా చెప్పమ్మా. నువ్వు అందంగా ఉండవు ఏంటండి బాబు? తుమ్మిడి వెదర్స్ ఉన్న స్పెషాలిటీ అది. అండ్ వీళ్ళు ఓన్గా వీళ్ళు డిజైన్ చేస్తారండి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ. అవి చూడండి ఎంత బాగుందో. సో నైస్, చాలా బాగుండింది. సో నేనైతే సెలెక్ట్ చేశాను. మీకు కూడా నచ్చిందా? ఈ బొకడా గాడిని పక్కన పెట్టి ఈరోజు నా చేత్తో నేను సెలెక్ట్ చేస్తున్నాను. కూడా నచ్చాలి. ఏం నచ్చాలి? నువ్వు కాదు అసలు నువ్వు వాళ్ళు ఎవరికి నచ్చట్లేదు, నేను భరిస్తలేదా? వాళ్ళు తప్పదు కదా. మరి తప్పుతుంది కదా. సో మరి ఈ రోజు బ్యూటిఫుల్ ఎపిసోడ్ కోసం నేనైతే బ్యూటిఫుల్ ఏంటన్నా ఇది పేరు? ఆఫ్ సారీ. హాఫ్ సారీ. లెహంగా అంటారు, ఆఫ్ సారీ అంటారు. ఏంటి లెహంగా? లెహంగా. వీడిని యాంకర్ ఎలా చేశారండి మీరు? అర్థం అవట్లేదు నన్ను. వీడిని తీసినప్పుడు నన్ను పెట్టండి. హాయ్ హలో నమస్తే, నేను మీ జబర్దస్త్ హరికృష్ణ. వెల్కమ్ టు వీటీవీ ఫన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఎక్కువ ఆనందం కావాలి అంటే మా వీటీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే తుమ్మిడి వెదర్స్ అని షాపింగ్ చేయండి. ఓకేనా? సరే ఓకే, నేను చెప్పాను కదా. ఓకే బాగా చెప్పా. షూర్. సో మరి ఈ రోజు బ్యూటిఫుల్ ఎపిసోడ్ కోసం నేనైతే ఈ బ్యూటిఫుల్ హాఫ్ సారీని సెలెక్ట్ చేశాను. సో ఆడటానికి మా ఉమెన్స్ కాలేజ్లో అమ్మాయిలు అందరూ రెడీగా ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు దివాళీ స్పెషల్ ఎపిసోడ్తో ఇంకో ఇక్కడ చూసారు కదా, నేను వచ్చేస్తున్నా మిమ్మల్ని ఎంతగానో అలరించడానికి. సో మీరు కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా హరిప్రియ గణేష్ కూడా రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లో కలుద్దాం. ఎంటర్టైన్ మాత్రం నేను ఇస్తాను, విడిపడు. నేను కూడా ఇస్తాను. బిల్ వేయించడానికి అయితే వచ్చేస్తాను. సరే కానీ గణేష్ ఒక్క విషయం నిజం చెప్తున్నా. ఓకే, నువ్వు మాత్రం చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నావు. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీ అనిపించింది అని నేను చెప్పాలనుకుంటా, కానీ ఇప్పుడు చెప్పాలని అర్థం అవ్వట్లేదు నాకు. అంటే ఇప్పుడు దాకా నేను యాంకరింగ్ బాగా చేయలేదంట. ఒక్కడిని చెప్పమని నువ్వు బాగా చేసావని చెప్పి. అమ్మ బిల్లి అమ్మ ఇది మొక్కం దగ్గర నుంచి చూసిన భయం వేస్తుంది. ఈ బొకడగాడు సెలెక్ట్ చేయాలి. నేను సెలెక్ట్ చేసిన తుమ్మిడి బ్రదర్స్ ఆఫ్ సారీ గెలుచుకునే లక్కీ గాళ్ళు ఎవరో ఇలా చూసేద్దామా? వచ్చేసేయండి ఫ్రెండ్స్. సో మరి ఈ రోజు బ్యూటిఫుల్ ఎపిసోడ్ కోసం నేనైతే బ్యూటిఫుల్ లంగావాణిని 3498 రూపాయలు పెట్టి మా అమ్మాయిల కోసం కొన్నాను. సో మరి దివాళీ స్పెషల్ ఎపిసోడ్లో అక్కడ ఎంతగానో ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి మా అమ్మాయిలు అందరూ రెడీగా ఉన్నారు. సో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఈ బ్యూటిఫుల్ అందాల తార కూడా రెడీగా ఉంది. అలాగే నేను కూడా అందంగా ఉన్నానా? సరే నీ టేస్ట్ నాకెందుకు కానీ. సో నేను కూడా మంచిగా మీతో ఆడటానికి వచ్చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, దివాళీ స్పెషల్ ఎపిసోడ్లో కలుద్దాం. వచ్చేసేయండి, రండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, వెల్కమ్ టు వీటీవీ ఫన్ క్రేజీ గణేష్. ఈ రోజు క్రేజీ గణేష్ ఎపిసోడ్ కోసం నేనైతే మన విశాఖపట్నంలో ఉంటున్న ఉమెన్స్ పీజీ అండ్ డిగ్రీ కాలేజ్కి వచ్చేసా. సో మా అమ్మాయిలందరికీ కూడా మా వీటీవీ ఫన్ ఛానల్ తరపు నుంచి, అలాగే మా తుమ్మిడి బ్రదర్ స్టోర్ తరపు నుంచి కూడా దీపావళి శుభాకాంక్షలు. ఓకే, హాయ్ హలో. అది ఆ మాత్రం జోష్ ఉండాలి నేను వచ్చాక. అయితే ఈరోజు మనము మన వీటీవీ ఫన్ ఛానల్ కోసం ఒక చక్కటి దివాళీ ఈవెంట్ చేస్తున్నాము. సో ఈ ఈవెంట్కి మీ అందరూ రెడీయేనా? రెడీ కదా? ఇందాక నుంచి చూసి ఇట్రా అమ్మ, నువ్వే
ఒక డౌట్ అంటున్నావు, ఏం డౌట్? దీపావళి అన్నారు, బాంబులు లేవు. ఒక్క నిమిషం, మా గణేష్కి ఒక అరకిలో కందిపప్పు ఇవ్వండి. బాంబులే బాంబులు. నా కోసం పిలిపించావా? మరి బాంబులు అన్నారు కదా, ఎంత ఇచ్చావా అమ్మాయికి చెప్పమని? చిచ్చి డబ్బులు గిబ్బులు ఇవ్వం, అంతా నాకు అంత వాళ్ళు నా చెల్లెలు వీళ్ళందరూ. అవును, నువ్వు అక్కవా? ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు. సో రెడీయా మరి అందరం? రెడీయా? ఒక్కసారి మీ అందరు కూడా వీటీవీ ఫన్ ఛానల్కి దీపావళి శుభాకాంక్షలు చెప్పేయాలి. ఓకే, మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోకి వచ్చేద్దాం. సో మరి ఫస్ట్ రౌండ్ని స్టార్ట్ చేసే ముందు మా గేమ్స్లో 2 రౌండ్స్ ఉంటాయి. సో 2 రౌండ్స్లో మరి టాప్ 2 కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసి థర్డ్ రౌండ్ ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ని గెలిచే రౌండ్కి తీసుకెళ్ళిపోతాను. సో అక్కడ పోటాపోటీగా ఆడి ఆ వండర్ఫుల్ గిఫ్ట్ని ఎవరు గెలుస్తారో ఈ దివాళీ స్పెషల్లో ఆ బ్యూటిఫుల్ తెచ్చే గిఫ్ట్ని చూద్దాం. లాస్ట్లో ఎవరు గెలుస్తారో చూడడానికి మా వ్యూవర్స్ రెడీగా ఉన్నారు, ఆడటానికి మా అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. అమ్మా నీ పేరు ఏం పేరు? ఇక్కడ అటు తిరుగు. నీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య, నువ్వేంటి ఇంత పొడుగున్నావు? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. జీన్స్ కాదు నాన్న, ఇది ప్యాంట్ కదా. సరే, ఈ అమ్మాయి నాకు తెలుసు, చక్కటి కూచిపూడి డాన్సరు. విష్ ఆల్ ది బెస్ట్ ఐశ్వర్య, నువ్వు ఖచ్చితంగా గెలవకూడదని నేను కోరుకుంటున్నా. ఏ నీకు ఉందిరా రాష్ట్ర. నీ పేరేం పేరన్నా? గాయత్రి. అందుకే నీ నోరు గాయ్ గాయ్ గాయ్. ప్రోగ్రామ్ చేసుకుని చేసుకో. మరి అట్లా డిస్టర్బెన్స్ చేస్తే నేను సారీ నేనే డిస్టర్బెన్స్ వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. వద్దు నిమిషం. అంటే ప్రోగ్రామ్ కి దిష్టి తగలకుండా ఉండాలని ఇలాంటివాడినా? తెచ్చుకున్నా మరి నిన్నే మరి. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ రౌండ్ ని ఎట్లా ఆడాలో ఆడి చూపిస్తాను. సో వచ్చే మనం ఒకసారి. సరే కానీ దిష్టి చుక్క ఏ కలర్ లో ఉంటది? ఇగో ఈడగా దిష్టి చుక్క. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? మరి ఫస్ట్ రౌండ్ నేను రెడీగా ఉన్నాను. ఒకసారి గేమ్ ఎట్లా ఆడాలో చూపించేద్దాం. ఆడండి. సో తను క్యాప్ పెట్టినప్పుడు నేను ఎన్ని క్యాప్స్ పెట్టించుకోకుండా ఉంటానో అది కౌంటబుల్. ఓకేనా? ఛాన్స్ ఇవ్వకూడదు. పెట్టే అమ్మాయి నాకు ఛాన్స్ ఇవ్వకుండా ఎన్ని క్యాప్స్ పెడితే అది కౌంటింగ్. స్టార్ట్ చేద్దామా? ఓకే బట్ ఇట్లా వెనుకలు తిరిగిపోకుండా ఓన్లీ హెడ్ మాత్రమే తిప్పాలి. సో పెట్టేవాడు ఎన్ని క్యాప్స్ పెడితే అది కౌంటింగ్. ఇద్దరు అండర్స్టాండింగ్ అయిపోయి ఆడినా సరే అవతల పర్సన్స్ అవుట్ అవుతారు. చూసుకోండి, మీకు ఆ పర్సన్ ఛాన్స్ ఇవ్వకపోతే. రెడీయో? సో మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఎవరిని పిలుద్దాం అమ్మా? బ్యూటీ గాయత్రి. ఏం పేరు? గాయత్రి. గాయత్రి ఇటువైపు నుంచి ఐశ్వర్య నేను పిలుస్తున్నాను. ఐశ్వర్య కమ్. దొరికిపోవాలి, రావాలి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరే మరి మా అమ్మాయిలు అందరూ కూడా నెంబర్స్ లెక్క పెడతారు. 30 కౌంట్ డౌన్ అయినప్పటికీ ఎన్ని పడతారని ఫటాఫట్ మనం లెక్క పెట్టాలి. ఏ మాత్రం లిమిటేషన్ ఆపకూడదు. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 స్టార్టింగ్ ఇలా పట్టుకుంది క్యాప్ పట్టుకొని, తర్వాత ఆగవే బాబా ఈ పని చెప్తా. ఏంటి రాదా? ఒకసారి కోపం ఉండదా ఏంటి? అందంగా ఉందా? హైట్ గా ఉందా? అందంగా కూడా ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అందరికన్నా నేనే అందంగా ఉన్నానని. నిజమా? అవునా కదా? ఎస్, థ్యాంక్ యూ. ఏదో అయ్యో దేవుడా, నాకు ఒక్కదానికి ఇంత అందం ఎందుకు ఇచ్చావు? నీ అందం కోసం నువ్వు ఒక్కదానిమే మాట్లాడి అందమా మందమా? మన డప్పు మనమే వేసుకోవాలి. అంతే. నీ డప్పు నువ్వే వేసుకుంటున్నా. నేను వేసుకోలేదు. సరే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇద్దరు వచ్చింది ఆటోమేటిక్. రెడీ స్టార్ట్ చేయండి. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. స్టాప్. పుష్ప 2 2 క్యాపులు పెట్టింది. ఇంకో ఇద్దరు అమ్మాయి నువ్వురా. స్టార్ట్. నంబర్స్ కౌంట్. ఎన్ని పెట్టింది? 2. అమ్మా మీ ఇంట్లో ఏమైనా గేదెలు ఉన్నాయా?
పేడ పిసికి పిడకేసినట్టు పెడుతున్నావు. పేడ ఇలా పిసికి పిడకేస్తాడు చూడు, అట్లా చేస్తున్నావు. ఎనివే బాగా ఆడేవు తల్లి, సూపర్ నాన్న, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇద్దరు రామా నువ్వురా బ్యూటీ. ఎల్లో 30 ఫెయిల్ రా. రెడీ, స్టార్ట్. ఆగు 5 పడ్డా కింద పేలు. ఆహా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు గిన్నెలు తోమడానికి వాటికి పీసులు వాడరంట. ఈమె జిట్టు ఇలా కట్ చేసి సో మరి నెక్స్ట్ ఇద్దరు వచ్చేయండి. నెంబర్ స్టార్ట్. వన్ పెట్టావు, బాగా పెట్టావు. సో మరి ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇటువైపు నుంచి 2 మెంబర్స్, ఇటువైపు నుంచి 2 మెంబర్స్, 2 క్యాప్స్ పెట్టడం జరిగింది. ఫస్ట్ రౌండ్ లో జ్యోతికాని, పుష్పాని కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరి సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. రెడీయో? ఎక్కడికి వచ్చినా సరే మా ఒక గణేష్ ఎవరైతే ఉన్నారో, ఈ గణేష్కి అలవాటు పోదుమాట. ఎక్కడెక్కడ నేను చెప్తున్నా సరే కవర్లో సంచులో పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ గేమ్ షోకి వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరమా? చెత్తలో సంచా? మరి చెత్తలు ఎత్తడానికి కదా సంచులు. ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ లో మరి దేనికి వచ్చేది? ఇక్కడ చెత్త ఏమైనా ఉందా? ఎంత నీట్ గా ఉంది కాలేజ్ చూస్తే. అక్కడ ఉంది కదా చెత్త. అవునా, పక్కన కూడా చాలా పెద్ద చెత్త మూట ఉంది. అవునా, ఎక్కడ ఉంది? అదిగా నువ్వే. సరే కానీ ఇప్పుడు ఒక మంచి గేమ్కి వెళ్ళిపోదామండి. ఇది సోది ఎందుకు కానీ, ఇలా పట్టుకొని అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఎక్కడ వరకు పరిగెట్టాలి? అక్కడ దాకా. మా కెమెరా వరకు పరిగెట్టాలి. ఎవరైతే కరెక్ట్గా వెళ్ళారో వాళ్ళు విన్నర్స్, వాళ్ళకే బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇస్తాం. వెళ్ళి ఒకసారి పరిగెట్టు. అది కుక్క, పంది, గాడిది, కుక్క, పంది, అది చూసి మళ్ళీ కెమెరా మీద పడిపోవద్దు. మళ్ళీ అలాగే రావాలి. కుక్క, పంది, నక్క, బొకడ, అది. ఈ గేమ్ పేరు ఏంటంటే గోన్ సంచిలో గోవిందమ్మ. గోవిందమ్మ అన్నావు, నాకు వేరేలాగా పోయిందమ్మ అనుకున్నావు ఏంటి? కాదు కదా, నీకు అన్ని అలాగే నిమిషాలు. రెడీయా? ఒక్కసారి వేసుకోండి. ఎస్, రెడీ. 1 2 3 స్టార్ట్. మెల్లుగా. వాళ్ళిద్దరు ఎంకరేజ్ చేయవచ్చు కదా. ఇంకో నువ్వు వెళ్తా సార్. తిను జాగ్రత్త. రెడీయా? స్టార్ట్. మరి చూసినట్టయితే 1 and 2 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ రౌండ్లో ఇద్దరు, సెకండ్ రౌండ్లో 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఈ 6 అమ్మాయిలతో ఒక బ్యూటిఫుల్ లంగావని నేను చూపించడానికి రెడీగా ఉన్నాను. సో దాని కరెక్ట్ ప్రైజ్ను ఎవరు చెప్తారో ఈ దివాళీ రోజు ఆ బ్యూటిఫుల్ డ్రెస్ని గెలుచుకునే అవకాశం ఉంది. సో చెప్పడానికి మా లేడీస్ రెడీయో? సో చలో, గిఫ్ట్ ప్లీజ్. సో మరి మా లేడీస్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో ఈరోజు దివాళీ స్పెషల్ ఎపిసోడ్లో బ్యూటిఫుల్ డ్రెస్లు అయితే మనకి తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్లో పండుగ ఆఫర్లు చాలానే నడుస్తున్నాయి. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన జగదాంబ జంక్షన్లో ఉంటున్న తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ని ఒక్కసారి విజిట్ చేయండి. పండుగలు చాలా సంతోషంగా చేసుకోండి. సో మరి ఉమెన్స్ కాలేజ్లో ఉంటున్న మా అమ్మాయిలు అందరూ కూడా ఒకసారి తుమ్మిడి బ్రదర్స్కి వెళ్ళండి. మంచి కలెక్షన్స్ మన చేతిలో ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి పండుగలు బాగా సెలబ్రేట్ చేసుకోండి. సో ఈ రోజు అయితే బ్యూటిఫుల్ డ్రెస్ని తెచ్చేసా. ఈ రోజు ఈ గేమ్ షోకి ఒక బ్యూటిఫుల్ అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది ఎవరో తెలుసా? మన తుమ్మిడి బ్రదర్స్, వైజాగ్ నియర్ జగదాంబ సెంటర్. సో ఈ దీవాళీకి మీరు ఎటువంటి షాపింగ్ చేయాలనుకున్నా సరే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి షాపింగ్ చేసుకోదగ్గ చక్కటి ప్రదేశం ఏదైతే ఉందో తుమ్మిడి బ్రదర్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో హాఫ్ సారీ. వా, ఒకసారి క్లాప్స్ చేసుకోండి. దీనికి ఎవరైతే కరెక్ట్ ప్రైస్ చెప్తారో వాళ్ళకే ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్. రెడీగా ఉన్నారా? పేరు? వాళ్ళు పొద్దున్నే రెడీ అయ్యారు. ప్రియా, వసంత, రషింత, యామిని, యామిని, పుష్ప, ఐశ్వర్య. ఓసే అంట. సారీ, ఆమె పేరు లేడీ అమితాబ్ బచ్చన్. చలో, ఓకే. మరి చూసారు కదా డ్రెస్ని. సో దాని ప్రైస్ ఎంత ఉండొచ్చు ఐశ్వర్య గారు? 3,500. 3,500. 25. 2,500. 24. 2,400. 2,000. 2,000. 3,700. 3,700. 1,500. సో
సో మరి 15 అందులో. సో ఇవి బ్యూటిఫుల్ రేట్స్ వీళ్ళు చెప్పేవన్నీ కూడా మాకు దగ్గరలోనే చెప్పారు. సో ఎవరు అయితే కరెక్ట్గా చెప్పలేదు. సో మీ అందరి కోసం నేనైతే ఒక క్లూ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో ఆ నెంబర్ పట్టుకొని కరెక్ట్ ప్రైస్ని ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తారో మా వీటీవీ ఫన్ ఛానల్ తరపు నుంచి నేనైతే డ్రెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో ఆ బ్యూటిఫుల్ డ్రెస్లో 9 అనే నెంబర్ ఉంటుంది. సో 9 అనే నెంబర్ ఉంటుంది. మరొక అవకాశం ఇస్తున్నాను. నువ్వు మాట్లాడద్దు అధ్యక్ష. 1900 1900 1999 1999 నేను అది చెప్పండి 1990 1999 3999 2999. సో మరి వీళ్ళందరూ చెప్పే రేట్స్ మాకు చాలా చాలా దగ్గరలో ఉంటున్నాయి. బట్ ఆన్సర్ అయితే సరిగ్గా రావట్లేదు. నిన్ను చూసి ఎవరు కరెక్ట్ సమాధానం చెప్పలేకపోతున్నారు. సరే ఎందుకు యాక్చువల్లీ నువ్వు దగ్గర ఉన్నావు కదా, చిరాకు ఉంది. ఇట్రా నేను అడిగిస్తాను. అమ్మా ఇప్పుడు ఎలా కాదు, కరెక్ట్గా చెప్పాలి. మీరు చెప్పినవన్నీ కూడా రాంగ్ ఆన్సర్సే. ఓకేనా? ఒకటి చెప్పండి. సో మరి ఇంకొక అవకాశం, ఈ అందమైన అమ్మాయిల కోసం నేను ఇంకొక అవకాశం ఇచ్చేస్తున్నాను. Yeah. సో ఇంకో నెంబర్ కూడా నేనైతే చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఆ బ్యూటిఫుల్ లంగావాణిలో 8 అనే నెంబర్ కూడా ఉంది. 980 అమ్మా మీరు చెప్పదు. 380 389 389 రూపాయలు 3890 3890 1890 రూపాయలు. అమ్మా ఎవరో పిలిచి నిలుపు నువ్వు. 1899 1899 కాదు. 1980 మా గట్టిగా చెప్పండి వినిపించేది. డేట్ ఆఫ్ బర్త్ కాదు అక్కో. 1999 1989 1989. ఎక్కడికో వెళ్ళిపోయారు. మీరంతా చెప్పారు. 3890 సరే వచ్చేయండి గట్టిగా క్లాస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మరి గట్టిగా ఇంకో స్టెప్ గట్టిగా గెంతాలి. ఇంకొకసారి గెంత. ఓకే మరి ఎంత చెప్పా? 3899 3899 రూపాయలు చెప్పి ఈ దివాళీ స్పెషల్ ఎపిసోడ్ లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ ని దీన్ని కూడా ఓడిపోయింది. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఆల్రెడీ 2 డిజిట్స్ చెప్పేశాను. లాస్ట్ అండ్ ఫైనల్ డిజిట్ చెప్పేస్తున్నాను. కరెక్ట్ గా చెప్పేసేయండి. ఆ బ్యూటిఫుల్ డ్రెస్ లో 3 అనే నెంబర్ కూడా ఉంది. 3988. అదో ఐశ్వర్య 3989 3980 3889 3988 3899 2980. సో మరి ఆ బ్యూటిఫుల్ ప్రైస్ లో లాస్ట్ నెంబర్ కూడా నేను చెప్పేస్తున్నాను. డిజిట్స్ మార్చుకొని కరెక్ట్ ప్రైస్ ని ఎవరైతే చెప్తారో ఆ బ్యూటిఫుల్ డ్రెస్ గెలిచేయచ్చు. ఓకేనా? 3 చెప్పాను, 9 చెప్పాను, 8 చెప్పాను. సో మళ్ళా చెప్తున్నాను, ఆ బ్యూటిఫుల్ డ్రెస్ లో 4 అనే నెంబర్ కూడా ఉన్నది. 3489 3489 3949 3949 3940 3849 3984 3984 39894. అమ్మా చూసారా గర్ల్స్, ఈ యొక్క చిన్న ప్రైస్ అంతా చెప్పలేకపోతున్నారు అసలు. సో ఇప్పుడు మాత్రం మీరు చెప్పేసేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ మీకు ఇస్తున్నా. మా బ్యూటిఫుల్ క్రేజీ గణేష్ ఒక డిజైన్ కూడా చెప్పేస్తాడు. చెప్పారా? చెప్పేశాను కదా. 3 ఉంటుంది, 4 ఉంటుంది, 8 ఉంటుంది, 9 ఉంటుంది. ఇంకో చిన్న క్లూ ఇచ్చు కదా, మా అందమైన ఆడపడుచులకి దివాళీ స్పెషల్ కదా. ఇంకో నెంబర్ తెచ్చి పెట్టాలి అప్పుడు. అబ్బా దాన్ని ఏదో కొంచెం అట్టి పెట్టి ఒక్కటి అట్టి పెట్టాం. లాస్ట్ 2 నెంబర్లు 98. ముందు 2 నెంబర్లు మర్చి చేసుకోండి. 3498 3498 3499 3489 4398 4398 3849 3849. సో మరి మీ ఇద్దరు ఒకసారి ముందుకు రండి. మీ ఇద్దరు. సో మీ ఇద్దరు చెప్పేది చాలా దగ్గరలో ఉన్నారు. ఆర్ఎల్స్ మీరు చెప్పేది కరెక్ట్ అవ్వండొచ్చు. బట్ లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం ఇస్తున్నాను. మీరు ఏమైనా మార్చుకుంటారా? 3498 ఫిక్స్ 3498 అంతేనా? ఎస్ నువ్వు నాన్న 98 4398 తిను ఫిక్సా సార్? సారీ బాక్స్ ప్రైస్. మీ ఇద్దరు చెప్పిన ఆన్సర్స్ ఈ ఒక్క దాంట్లో ఉందిమాట. రాక్షసుడు ప్రాణాలు చిలకలు ఉన్నట్టు. ఓకేనా? తెలిసేద్దామా? ఈ గేమ్కి ఇంకా లాస్ట్ ఘట్టానికి వచ్చేసాము. ఈ అమ్మాయి పాపము చాలా ట్రై చేసింది. ఈ అమ్మాయి కూడా చాలా ట్రై చేసింది. కానీ అసలు నిజంగా చెప్పను చాలా దగ్గరకు వచ్చావు. లాస్ట్ మూమెంట్లో చిన్న మిస్ చేసావు నువ్వు కూడా. సరే ఏదైనప్పటికి కూడా కంగ్రాచులేషన్స్, నువ్వు ఓడిపోయావు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. యా యు ఆర్ ద విన్నర్. నువ్వే విన్నర్. గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఆమె విన్నర్ అయినాక మీరు అందరూ మొక్కలు అని పెట్టుకుంటారండి. ఆగు ఒక్కసారి నీ ఆనందాన్ని ఎలాగ పంచుకుంటావు? చాలా హ్యాపీగా ఉంది. అసలు అనుకోలేదు ఇలా గెలుచుకుంటారని. థ్యాంక్ యూ ఫర్ తుమ్మిడి బ్రదర్స్. వి ఫర్ వసంత, వి ఫర్ వీటీవీ ఫన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంత చక్కటి గేమ్లో ఇంత చక్కటి అందమైన అమ్మాయిల మధ్య ఇంత చక్కటి గిఫ్ట్ గెలుచుకున్న మన వసంతకి ఏ సంత వసంతకి అందరూ ఒకసారి ఓ వేసుకోండి. యా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.
ఓకే మరి మా వీటీ ఫన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, గంట వెళ్ళి కొట్టండి.